ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం ఇచ్చట లవ్ అమ్మవాను కొనవాను సినిమా హీరోతో చిట్ చాట్ చేయబోతున్నాం. అతను ఎవరో కాదు, ఒక ఇచ్చట లవ్ అమ్మవాను కొనవాడు హీరో మస్కూరు సుధాకర్ గారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ సార్. సార్ ఎందుకు ఏం బ్రదర్? హాయ్ హాయ్ అన్న మీ సినిమా పేరు ఒక్కోసారి మీ నోట్తో చెప్పారా మా వ్యూవర్స్కి? మీ నోట్తోనే మన నోట్తోనే మీకు మనకు అందరికి కూడా ఒకటే. మన సినిమా పేరు వచ్చేసి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. April 3rd కు రిలీజ్ అవుతుంది థియేటర్ లో. మమ్మల్ని పాస్ చేయాలి సార్. ఎప్పుడు అన్న? April 3rd కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 3rd వచ్చే ఏప్రిల్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు అది థియేటర్కి వస్తా లేదా యూట్యూబ్ ఓటీటీయా? లేదు, ఇది థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన ఫిలిం కాబట్టి థియేటర్ మూవీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దయచేసి యూట్యూబ్ లో కాదు, థియేటర్ లో ఎంజాయ్ చేయండి. మనకి సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయినా? ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నిన్ననే రీసెంట్ హోలీ రోజు మనం ఒక ఈవెంట్ లో కూడా లాంచ్ చేసాం సాంగ్ ఆకర్ష అని చెప్పి. సూపర్ ఉంది. యూత్ కూడా మస్తు ఎగ్జైటింగ్ అవుతారు. ఓకే ఓకే అన్న. ఇప్పుడు మీరు 4 months నుంచి మాకు రిలీజ్ అవుతుంది అనుకుంటా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మంత్ అయితే కన్ఫర్మే కదా? ఏం మాట్లాడతాడు నువ్వు? లేదు, కన్ఫర్మ్ బ్రో. ఎందుకంటే మనకు ప్రమోషన్స్ పరంగా మనం ఒక 60% రీచ్ అయినాం. ఒక 50 to 60% రీచ్ అయినాం. ఇంకా 40% పెండింగ్ కాబట్టి జనాలందరికీ వెళ్ళాలి ఇది. ఓకే, ప్రమోషన్. అందుకే మేము దిల్ రాజ్ సార్ కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ చాలా మంది కలుస్తాం. వాళ్ళు కూడా మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అదే మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసాం, వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో అందరు రీచ్ అయ్యాలి. చాలా మంది కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళందరూ తెలిసేలా ఒక 1 month గ్యాప్ తీసుకుంటాం. గ్యాప్ ఇచ్చా వచ్చింది అంతే తప్ప ఇంకా మిగతా ఏం లేదు. ఇది ఏప్రిల్ 3rd మాత్రం కన్ఫర్మ్. డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఈ మంత్ లో ఆ మంత్ అని చెప్పాం కానీ డేట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదు. మొన్ననే హోలీ పండుగ రోజే డేట్ అనౌన్స్మెంట్ చేసాం. చూసావు కదా, డేట్ అనౌన్స్మెంట్ April 3rd ఇంకా కన్ఫర్మ్ అది. ఓకే అన్న. ఇప్పుడు మీరు 4 months నుంచి మాకు రిలీజ్ అవుతుంది అని చెప్పుకుంటూ అది చేసినా గానీ మీరు సాంగ్స్ ఇచ్చుకుంటా మాకు ఒక ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ. ప్రతి సాంగ్ కి మాకు ఒక వైబ్ వచ్చింది. వైబ్ చాలా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మాకు రీసెంట్ గా నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆకర్ష. ఓ అదైతే ఫెంటాస్టిక్ ఉన్న. అలా లిరిక్స్ అయితే ఓ మస్తున్నాయి అన్న, దాని గురించి చెప్పలేము. వేరే ఉన్నాయి లిరిక్స్ అయితే. మనకి ఇంకా 2 songs ఉన్నాయన్నా? మొత్తం 6 సాంగ్స్? మొత్తం 4 songs. ఓకే, ఒకటి వచ్చేసి నా మీద ఒకటి చిన్న బిట్ ఉంది. అవును, అది కూడా రిలీజ్ అవుతుంది. రిలీజింగ్ ముందు రోజు డైరెక్టర్ గారు ఎట్లా ప్లాన్ చేసింది తెలియదు. ఓకే ఓకే అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా ప్రోగ్రామ్స్? ఏ ప్రోగ్రామ్ అంటే మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఇంకా మనం సినిమా చేయడానికి వచ్చాం కాబట్టి సినిమా తీయాల్సిందే. ఓకే, మన సబ్స్క్రైబర్స్ ని హ్యాపీ చేయాల్సిందే. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, నిన్న ఆల్రెడీ ఒక యాక్చువల్ గా నేను సాంగ్ రిలీజ్ చేసి, ఇది ఆకాశ అయితే ఆ సాంగ్ లో ఎక్స్పోజింగ్ చాలా బీభత్సంగా చూపెట్టారు. అమ్మాయి కూడా, అంటే అమ్మాయి వేరే ఏమంటాం రెడ్ లైట్ నుంచి తీసుకొచ్చిరా లేకపోతే రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొచ్చిరా? అంటే ఆ అమ్మాయికి ఎక్స్పోజింగ్ ఆ టైప్ లో చూపెట్టారు కదా. అర్థం కాలేదు, నువ్వు ఏడికి తీసుకొచ్చా అంటే ఏంటంటే నాకు అర్థం. అంటే మీరు ఎక్స్పోజింగ్ ఆమెకి చాలా దేని దానికి పార్ట్ టు పార్ట్ చూపెట్టుకుంటా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అయిన అమ్మాయి నుంచి వచ్చే ఏమంటాం ఏదైనా వేరే అమ్మాయి. ఎప్పుడైనా ఆర్టిస్టులు రెడ్ లైట్ ఏరియా ఇవన్నీ మీరు పోల్చొచ్చు. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆర్టిస్టే కాబట్టి తప్పు మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే ఆమె యాక్టింగ్ మాత్రమే చేసింది, ఆడ ఇంకా వేరే ఏం చేయలేదు. ఆమె అమౌంట్ ఎంత తీసుకుందని ఇవన్నీ ఎప్పుడు చూస్తారు చెప్తామా మీకు? చెప్తే నువ్వేం చేస్తావు? అంటే మాకు కూడా కొంచెం సినిమా ఇస్తావా? ఆ సినిమాని కాదు, మాకు కూడా కొంచెం ఉంటుంది, ఐడియా ఉంటుంది. అమ్మాయి ఎక్స్పోజింగ్ చేసింది అంటే ఈ రేంజ్ లా అమౌంట్ ప్లాన్ చేసి అమౌంట్ కు దానికి ఏం సంబంధం చెప్పు? ఉంటది కదా బయట జనాలకి, అది ఒక మైండ్ లో కొత్త ఆట. జనాలకి ఏం లేదు, ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మీరు చేస్తారు. అర్థమైందా? జనాలకి ఎలాంటి ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జనాల పేరు పెట్టుకొని మీరు అడ్డమైన ఆలోచనలు చేస్తారు, కానీ జనాలకి ఏం ఆలోచనలు? ఇప్పుడు జనాలు బయటకు వచ్చి ఇప్పుడు ముఖం మీద అడగలేరు, మేము అడుగుతాం. నాలుగు మాకు తేడేం లేదు. ముఖం ముందు అడిగేది మా కామెంట్స్ రూపంలో ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటది. నేను తప్పు చేసినప్పుడు కూడా చెప్తారు, మేము ఒప్పు చేసినప్పుడు కూడా చెప్తారు. మాకు తెలియదా? అంటే ప్రయోజనం మీరు చేయకండి. ఇప్పుడు సరే, ఇక మనకి టాపిక్ పక్కకి పెట్టి మూవీ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మూవీ 3rd రిలీజ్ అంటే మన హైదరాబాద్ లో అన్ని థియేటర్స్ లేకపోతే కొన్ని ఏరియాస్ కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓకే మాక్సిమం అన్ని మెయిన్ థియేటర్స్ లో కానీ అన్ని థియేటర్స్ రిలీజ్ చేయడానికి చూస్తున్నాము. ఫస్ట్ వీక్ కనుక మీ దయ వల్ల మంచి ఆడితే ఇంకా థియేటర్స్ పెరుగుతాయి. వ్యూవర్స్ స్పెషల్లీ మీ అభిమానంతో ఈ థియేటర్స్ కనుక మీరే పెంచాలి. మీరు ఎక్కువ చూస్తే
మాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా అదొకటే, మన సినిమాను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల ఫస్ట్ వీక్ తక్కువ వచ్చిన సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా థియేటర్స్ పెరుగుతూ పోతాయి అన్నమాట. ఓకే అన్న, ఇప్పుడు మనకి మూవీ గురించి వచ్చేసి మూవీ బడ్జెట్ ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా మాట్లాడుతున్నారు. ఒక దగ్గర 3 crores అంటారు, ఒక దగ్గర 2 crores అంటారు, ఒక దగ్గర 1 crore అంటారు. అసలు మూవీ గురించి మాట్లాడిన తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. 3 crores అన్న వీడియో చూపెట్టిన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వచ్చినుండే. ఏ ఇంటర్వ్యూ చూసిన 3 కోట్లు కానీ 2 కోట్లు కానీ నేను ఏ కోట్లు చెప్పలేదు. నేను అంటే అంత కాలే అంటారు. నేను అయ్యిందా కాలేదు కూడా చెప్పలేదు. అసలు బడ్జెట్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఓకే, అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిండే, మా స్కూరి సుధాకర్ ఇచ్చట్లావు అమ్మ పన్ను కొనమరు హీరో ఆ మూవీకి ఇంత బడ్జెట్ అయ్యింది ఇట్లా ఇట్లా అన్నట్టు టాక్ అట్లాంటి ఏం లేదు. ఓకే, 3 కోట్లు ఏం లేదు, 2 కోట్లు ఏం లేదు ఇవన్నీ కాదు. కానీ బడ్జెట్ కూడా నేను ఎక్కడ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే యాక్టర్ గా నాకు అనవసరమైన సబ్జెక్ట్ అండి. ప్రొడ్యూసర్ చూసుకున్నారు, డైరెక్టర్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావన ఎక్కడ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. అట్లాంటిది ఏం లేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు సరే ఇక ఆ టాపిక్ కూడా పక్కకు పెడదాం. మూవీ గురించి మళ్ళా మూవీ టాపిక్ వద్దాం. ఇప్పుడు మూవీ మీరు తీశారుగా, అలా మెయిన్ హీరో మీరేనా? చెప్తున్నా కానీ మొదటి నుంచి అని చెప్పేది ఇదే, ఈ సినిమాలో హీరోలు అనేది ఉండదు. ఈ సినిమానే హీరో, ఈ సినిమా యొక్క స్టోరీ హీరో. మెయిన్ లీడ్స్ మేము ఇద్దరం చేసాం, మాకు సపోర్టింగ్ గా ఇంకో ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా సూపర్ గా చేశారు. అందరం కలిసి ఒక టీమ్ లెక్క చేసినాం, ఒక ఫ్యామిలీ లెక్క వర్కౌట్ చేసుకొని చేసిన సినిమా ఇది. ఇందులో నేను హీరో లేకపోతే అతను హీరో కాదు అనేది ఏం లేదు. శివరాజ్ కానీ, మన సురేష్ కానీ, నాని కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో యాక్టర్సే, నటులమే తప్ప ఇందులో హీరో అంటే ఎవరు లేరు. ఓకే అన్న, అయితే మీకు మీరు ఈ మూవీకి ముందుకు వస్తే మీరు యూట్యూబ్ లా ఎంటర్టైన్మెంట్ లా చాలా ఎంటర్టైన్మెంట్ అయినా ఏదన్నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ అయినా దాంట్లో మరి చాలా బీభత్సంగా రియాక్ట్ అవుతారు కదా, ఇట్లా అంటే మొత్తం కొట్టుకుంటా తిట్టుకుంటా మొత్తం వేరే అవుతారు. అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా మూవీలకు తెచ్చిరా? దానికి దీనికి సంబంధం అది రియాలిటీగా చూసుకుని అది వీడియో పరంగా యూట్యూబ్ అంటే కొంతమందికి మైండ్ లో ఇది కూడా థాట్ ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్ లో ఆయన ఇట్లా చేసింది కదా, ఆ మూవీలో కూడా సేమ్ ఇదేనా అన్నట్టు కొంతమంది డౌట్. నేను ఏమంటున్నా, రియాలిటీని బేస్ చేసుకొని మనం స్టోరీ సినిమా తీసుకొని వచ్చాము. ఇంకోటి కూడా ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా స్టోరీ ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మీరు అన్నట్టుగా ఫైటింగ్స్ కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయడు. కరెక్ట్ అన్నది డిసప్పాయింట్ చేయకుండా డైరెక్టర్ గారు తనదైన స్టైల్లో కథను ముందుకు తీసుకెళ్లే విధానం నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో నేను ఒక భాగ్యస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? డైరెక్టర్ గారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఇస్తాను కూడా తెలియదు. తర్వాత అతను మెల్లగా చూసి ఏమనుకున్నా దీనికి ఇది బెటర్ అని చెప్పితే ఆ రోజు నాకు చాలా భయం. ఎందుకంటే నాకు ఒక సటన్ ఆడియన్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎక్కడ డిసప్పాయింట్ చేస్తున్నామో అని చెప్పి భయంతో టూ మచ్ హార్డ్ వర్క్ చేసేసి మరీ తీసిన సినిమా ఇది. దీనికోసం ఎన్నో స్టంట్లు చేసాము, ఎన్నో ఇది కూడా వేసి ఎక్కడ కూడా మేము డూప్ని వాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫైటింగ్స్ లో కూడా డూప్స్ వాడలేదు. మీకు మా ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిండే, ఏమని మీకు ఏదో ఫైటింగ్ లా ఏదో ఇన్సిడెంట్స్ అయింది, కొంచెం ఏదో కత్తి దిగింది అన్నట్టు, అది నిజమా అబద్ధమా? అలాంటి అబద్ధం ఏముంటుంది చెప్పి కావాలంటే నీకు చూపిస్తాయి. చూసాను దాదాపు ఒక 12-13 కుట్లు పడ్డాయి ఇక్కడ ఒక సీన్ లో. మనకి ఏంటంటే చైన్ స్నాచింగ్ సీన్ ఉంటుంది. చైన్ స్నాచింగ్ సీన్ లో నేను అతను నానిగాడు మేమిద్దరం కలిసి చైన్ స్నాచింగ్ స్కూటీ వేసి వెళ్తాము. ఆ కట్టు కాలేదు, ఒక సీన్ మనం చేసాం, మళ్ళీ రీటేక్ చేయాల్సి వస్తుంది. రీటేక్ చేసే టైంలో అది ఏమైంది, టీవీ అనేది తెగినప్పుడు అది వచ్చి యాక్సిడెంట్ ఇక్కడ వచ్చుకొని లోపలికి వెళ్ళి దాదాపు 13 కుట్లు పడ్డాయి. దానివల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం అయిందా? అంటే కుట్లు పడ్డ ప్రాబ్లం కదా, దానివల్ల మూవీకి ఎఫెక్ట్ ఏమన్నా వాడి? లేదు, మూవీ ఏం కావాలో అది తీసేసుకుంటుంది. మూవీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం. బై గాడ్ ఏంటంటే ఆ రోజే ఇంకొక 2 days షూటింగ్ ఉంటుండొచ్చు. అది ఆ టైంలో మనకు అయింది, కొంచెం కోలుకొని మళ్ళీ చేసేస్తాం, రికవర్ చేస్తాం. మాకు ప్రొడక్షన్ పరంగా సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అన్యాయం జరగదు ఎప్పుడైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెంటల్ గా నమ్మేది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ని ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత జీవితం ఉంటుంది, ఒక డైరెక్టర్ ని ఎంత బాగా చూసుకుంటే మనకు అంత జీవితం ఉంటుంది. యాక్టర్ గా నేను అదే బిలీవ్ చేస్తాను, నన్ను అదే నీ స్థాయి తీసుకొచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు మూవీ గురించి కూడా అంత క్లారిటీ ఇచ్చేసారు, ఓకే. ఇంకొకటి అంటే ఈ మూవీలో 3 అమ్మాయిలు ఉన్నారు హీరోయిన్స్ అన్నారు, మీరేమన్నా ప్రభాస్ లాగా పెద్దగా పోయి అట్లా అనుకుంటారా లేకపోతే ఎట్లా? ప్రభాస్ అనే ఈ కథకు
ముగ్గురు హీరోయిన్స్ నీడ్ ఉంది కాబట్టి ముగ్గురు హీరోయిన్ తీసుకున్నాము. ముగ్గురు హీరోయిన్ కూడా మంచి ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారు. ఒక మంచి రొమాంటిక్ ఉంటారు, ఒక డ్రామాటిక్ లో ఉంటారు, ఒకరు ఇంకా సంపర్కట్ లెవెల్ ఉంటారు. నీకు ఎవ్వరు కూడా ఏమి ఇది కాదు, ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నువ్వు అనుకున్నంత ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. అవన్నీ ఏం లేవు, అన్ని కూడా ఉంటాయి. అవన్నీ ఏం లేవు కానీ అవన్నీ ఉంటాయి. ఓకే, చూశారుగా వ్యూవర్స్, ఈ రోజు మనకి మన అన్న హీరో ఇప్పుడు ఆల్రెడీ April 3కి మనకు మూవీ వచ్చేస్తుంది. ఇచ్చేటలా అమ్మవాను కొనమన్ను. ఖచ్చితంగా ఇది మూవీ అయితే థియేటర్లకు వస్తుంది. నేను ఆల్రెడీ ట్రైలర్ కూడా చూసే కొన్ని వేరేగా మాట్లాడినా. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది, మనకు సాంగ్ కూడా నిన్న రిలీజ్ అయిపోయింది, డేట్ నిన్న అనౌన్స్ అయిపోయింది. April 3కి మూవీ వచ్చేస్తుంది. అన్న ఒక మీ స్టైల్లో మూవీ గురించి ఏదన్నా అంటే రిలీజింగ్ డేట్ మీ స్టైల్లో ఒకసారి ఇట్లా చెప్పేసేయండి. ఇచ్చేటలావు అమ్మవాను కొనమన్ను April 3కి పాస్ అయితే చెయ్యాలి. థ్యాంక్ యూ అన్న. ఇంకొక మాట, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకొకరు ఎంకరేజ్ చేయరు. మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుందాం, మన వాళ్ళని మనమే బైక్ లేపుకుందాం. ఐ లవ్ యూ, బై.